హాయ్ అండి. ఈరోజు మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చాయండి స్టిచ్చింగ్ చేయడానికి. పైనుంచి కింద వరకు 11 ఇంచెస్ తీసుకొని డ్రా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి 30 ఇంచెస్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి. సో పైన వచ్చేసి నేను కటింగ్ చేశానండి. ఇప్పుడు 11 ఇంచెస్ పెట్టాను కదా అది. సో కిందకి కటింగ్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రాక్ కిందకి. సో తర్వాత వచ్చేసి బాడీ తీసుకున్నానండి. బాడీ వచ్చేసి లెంత్ 11 ఇంచెలు తీసుకున్నాను. సైడ్ ఇంచెస్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. కటింగ్ చేశాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. భుజం వచ్చేసి 4 ఇంచెస్, సంకు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. డ్రా చేసుకున్నాను చూడండి. సో కటింగ్ కూడా చేశాను. నెక్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి నెక్. సో మరి కావాల్సిన కొంచెం ఎక్కువ తీసుకుంటాను. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు పెట్టుకున్నాను. సో కట్ చేస్తున్నాను చూడండి. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత అయినా కూడా మనం కావాల్సినంత చూసుకొని అయినా కట్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్. ఇప్పుడైతే మనం బ్యాక్ స్టిచ్ చేస్తున్నాం చూడండి. సో బ్యాక్ స్టిచ్ చేస్తున్నాను. ఆమెకు వచ్చేసి మనము డీప్ గా ఉంది కాబట్టి నెక్ మనం డీప్ తీసుకున్నాం. కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము స్టిచ్ చేస్తున్నాను చూడండి. తర్వాత వచ్చేసి సైడ్ కుట్లు ఆమె మెజర్మెంట్ బట్టి స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడైతే డ్రెస్ కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో వేసుకొని చూపించాను. నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.